హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూటీ ఫ్రూటీస్ అండి. మనం ఈ టూటీ ఫ్రూటీస్ అనేవి బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీ వేలో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి. ముందుగా పచ్చి బొబ్బాస్కాయలని తీసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతాయి. పచ్చిగా పైన గ్రీన్ కలర్ అంతా ఫీల్ చేసేసేయాలి. అలాగే లోపల గింజలు కానీ ఇలా వైట్గా ఉన్నది కూడా తీసేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక గిన్నె ముక్కల దాకా కట్ చేశానండి. కొన్ని ముక్కలు కలర్ వచ్చాయండి, కానీ గట్టిగా ఉన్నాయని చెప్పేసి ఉంచేసాను అనమాట. స్టవ్ మీద నీళ్లు వేడెక్కుతున్నాయండి. ఇలాగా బాయిల్ అవుతుండగానే మనం ఈ ముక్కలను తీసుకెళ్ళి వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉడికినాయో లేదో మనం ఇలా చెక్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్లోంచి తీసేద్దామండి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకున్నాను. అలాగే 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. పంచదార మొత్తం కరిగిపోవాలండి. చూసారు కదండి, పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇందులో ఎన్నిలా వేసేస్తుంటే వేసుకోండి. అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది లేదని చెప్పేసి యాలకుల పొడి వేసాను నేను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బొబ్బాస్కాయ ముక్కలను వేసుకుందామండి. ఈ ముక్కలన్నిటిని ఆ పంచదార పాకంలో దగ్గరికి ఉడికించుకోవాలండి. తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చెక్ చేస్తున్నానండి, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముక్కలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి ఫుడ్ కలర్స్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బొబ్బాస్కాయ ముక్కల్ని ఈ ఫుడ్ కలర్లో వేసి కలిపేసుకుందామండి. ఇలాగా ఫుడ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో బర్త్డేలకి కేక్స్ కానీ లేకపోతే ఏదైనా రెసిపీస్ కానీ చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు గార్నిష్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి అలా చేస్తున్నాను. మొత్తం అన్నీ రెడీ అయిపోయాయండి. ఒకటి నార్మల్గా ఉంచేసేసాను అనమాట. ఈ విధంగా కలర్స్ అన్నీ వేసిన తర్వాత నైట్ మొత్తం మూత పెట్టేసి ఇలా ఉంచేసేయాలండి. నైటు పొద్దుటే మనం ఒక పేపర్ మీద ఇలా ప్లేట్ పెట్టుకుని ఒక పేపర్ వేసుకుందామండి. ఈ పేపర్ మీద ఈ టూటీ ఫ్రూటీస్ అనేవి ఆరబెట్టుకుందాం. మీకు టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి, అది లేదని చెప్పేసి నేను పేపర్ వేసాను. ఈ విధంగా ఈ ముక్కలన్నిటిని పేపర్ మీద వేసుకుని ఈ విధంగా పలుసగా చెరుపుకుంటూ మొత్తం అంతా ఆరబెట్టుకోవాలండి. ఎండ బాగా ఉంటే మనకి 1 డేలో మొత్తం అన్నీ ఎండిపోతాయండి. ఎండగాని లేకపోతే 2 డేస్ అయినా ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండిపోయాయండి. ఎండిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలాగా తయారు చేసుకున్న టూటీ ఫ్రూటీస్ని మనం ఎయిర్ గ్యాప్స్ లేని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టూటీ ఫ్రూటీస్ అనేవి రెడీ అయిపోయాయి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.